నమస్కారం. సిసిఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. రాజమండ్రి బొమ్మూరు అరుంధతిపేటలో మెగా రక్తదాన శిబిరం. రెవెన్యూ అధికారులు కార్యశాల ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల గురించి పోలీసులకు చెప్పండి, మీ పేరు గోప్యంగా ఉంచుతాం. వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 39వ డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరంలోని మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మళ్లీ ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. 39వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, మళ్లీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు, కాలువల గురించి అడక్కముందే వాటిని నిర్మిస్తున్నామని తెలిపారు. లింగంపేట, ఆదమ్మదిబ్బ, బాంబే గృహాల ప్రాంతంలో మేజర్ డ్రైనేజీ పూర్తయిందని చెప్పారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. లింగంపేట బాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరూ చేయలేదని, మేయర్గా తన తల్లి, ఎమ్మెల్సీగా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేగా తన సతీమణి ఆదిరెడ్డి భవానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను సేవలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన నవ్వుతూ తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియజేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి. 39వ వార్డులోనే ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గొర్రెల రమణయ్య గారికి అలాగే ఆశీర్వదించారు, క్రమేణా భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు 19లో. మొన్న 24లో అయితే ఏకంగా 2800 దగ్గరికి మెజార్టీ ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన అన్ని కూడా టెండర్స్ అయిపోయి స్టార్ట్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రైనేజ్ రోడ్ అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళ నోటంతా రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్ధారణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలని ఆదేశించారు. ఏదైనా ఒక సమస్య వస్తే దాని స్థాయిని కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని, హేతుబద్ధత కలిగిన సమస్యలు పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి, ఇతర సమస్యలకి పరిష్కారం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలపై వర్క్ షాప్ జాయింట్ కలెక్టర్ ఎస్ శనిరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు కార్యశాల నిత్యకృత్యమైనటువంటి సమావేశంలా కాకుండా ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని, అయితే వాటిపైన ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటువంటి ఆచరణాత్మక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. భూముల విషయంలో సర్వే నెంబర్, ఎల్పీఎం నెంబర్ ప్రకారం సబ్ డివిజన్ చేయాల్సి ఉందన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా నాణ్యత మెరుగుపరచడానికి సరైన వ్యూహం రూపొందించడం జరగాలన్నారు. ఇప్పటి వరకు గత 8 నెలలుగా పరిపాలనా విధానంలో వివిధ స్థాయిలో పరిష్కారం చూపించినా ఇంకా సంతృప్తి స్థాయి వ్యక్తం చేయడంలో సమస్యలు చూస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఎలినేషన్ కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తాళపూడి మండలంలో వైట్ఫీల్డ్ స్థలాలు ఇతరులకు కేటాయింపు చేయాలని, అనపర్తి నియోజకవర్గంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కేటాయించిన భూముల కేటాయింపు చేయవద్దని,
పీజీఆర్ఎస్ లో విభిన్న అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం కేటాయించిన భూములు వినియోగం చేయని సందర్భంలో పరాయీకరణ కోసం అర్జీలు దరఖాస్తులు రావడం జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ పరంగా పారదర్శకంగా పిటిషనర్ యొక్క ఫిర్యాదులు పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యశాల సందర్భంగా ప్రైవేట్ భూములను 22వ జాబితాలో ఉంచడం, 22A ఫిర్యాదును పరిష్కరించే వ్యూహం, అసైన్మెంట్ ఫ్రీహోల్డ్ భూములతో సహా అన్ని అసైన్మెంట్ సమస్యలు, భూమి పరాయీకరణ, భూమి క్రమబద్ధీకరణ, ఆర్ఓఆర్ ఎనామ్స్, ఎస్టేట్ రద్దు, వెబ్లాండ్ సమస్యలు, పరిష్కార సూచిక, రీసర్వే అంశాలపై ఈ కార్యశాలలో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తహసీల్దార్లు చేసిన సూచనలను సలహాలతో వివరాలతో కూడిన సమగ్ర ఎస్వీపో సిద్ధం చేసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. సో ఎవరికైనా ఇచ్చినప్పుడు యూజ్ చేయలేనప్పుడు అది విత్డ్రా చేయండి అని ఒక రిప్రజెంటేషన్ రావచ్చు. అది మీకైనా రావచ్చు, నాకైనా రావచ్చు, ఆర్డీఓస్ కైనా రావచ్చు, ఆ గవర్నమెంట్ కి వచ్చిందని మనకి పంపించవచ్చు. రెండోది, ఇక్కడ ఏదైనా మాకు ఎలిమినేట్ చేయండి అని ఒక రెవెన్యూ సర్వీస్ కోసం రావచ్చు ఫర్ ఇండస్ట్రీ అసలు. థర్డ్, చేయొద్దు ఈ ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ టైంలో ఇది మాకు చేయొద్దు, దానివల్ల హజార్డస్ సిచ్యువేషన్, అదర్వైజ్ వీఆర్ నాట్ బిల్డింగ్, వీ డోంట్ వాంట్ దట్. సో ఇవే వస్తాయి. ఈ గ్రీవెన్సెస్ ని ఎలా అడ్రస్ చేయాలి? జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సిందాముడు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎల్ఏ కమిషనర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం దిశలో అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ముఖ్యంగా రైతుల నుంచి తమ భూములను 22A అనుబంధ జాబితా నుంచి తొలగించాలని అర్జీలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో నంబర్ 35 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యశాలలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, 19 మండలాల తహసీల్దార్లు, మండల సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి హక్కు కల్పించి వాళ్ళని రిసీవ్ చేసి రిజిస్ట్రేషన్ భూమితో సహా అంటే జిరాయి భూమికి సమానంగా వాళ్ళకి నష్టపరిహారం కానీ కొన్ని జిరాయి కూడా పెంచాలనే ఉద్దేశంతో కొన్ని వీటిని కూడా ఈ సమస్యలు. తర్వాత ఇనామ్ అండ్ ఎస్టేట్ అబోలిషన్ యాక్ట్ మన దగ్గర చాలా వరకు ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత ఆర్ఓఆర్ రీసర్వేషన్ చేసి క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్. రాజమండ్రి బొమ్మూరు అరుంధతిపేటలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజమండ్రి బొమ్మూరు అరుంధతిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరామ్ జయంతోత్సవం సందర్భంగా అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామిన భాస్కర్రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, జేఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఆరోగ్య విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు. తొలుత బాబు జగజ్జీవనరామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్, గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలు పాల్గొని సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ పరీక్షించిన పేషెంట్లకు జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్, రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం పోరాడిన మహానుభావులు బాబు జగజ్జీవనరామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈ వారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మూరు క్లస్టర్ ఇన్ఛార్జి కామిన భాస్కర్ సారథ్యాన్ని ఏర్పాటు చేసిన సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు చొప్పా చెన్నారావు, గ్రామ అధ్యక్షులు భీమశెట్టి రమేష్, పిల్లా తనూజ తదితరులు పాల్గొన్నారు.
కులాలను మతాలను రెచ్చగొట్టడానికి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా కృషి చేసేయడం మనం చూసాం. దాని ఫలితంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఆర్థికంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో, అభివృద్ధి లేకుండా పోయిందో మనం చూసాం. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆటలు సాగనీయం. మీ ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుదామంటే పోలీసు వ్యవస్థను బస్సు పట్టించాలని చూస్తే నీ ఆటలు సాగు. నువ్వే కాదు, నీ తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా భర్తం పడతాం. మళ్ళా మాట ఇస్తున్నాం, ఇదే పేరితే ఇంట్లోంచి గడప దాటని పరిస్థితి కల్పించుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కారుమూరు నాగేశ్వరరావు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎవరైనా మాకు అనవసరం. మీరు చేసే తప్పుడు మాటల వల్ల రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఒక అవినీతిపరుడు. అసలు ఈ బెయిల్ పక్షి బెయిల్ రద్దు కావాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ బెయిల్ పక్షి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు. బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి. దాని ద్వారా విచారణ సత్వరం పూర్తి చేసి ఇతను శిక్ష పడేలాగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. యువత అంతా కూడా కష్టపడి పనిచేయడం, అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించడం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, పోరాడండి, సమీకరించండి, అభ్యసించండి అని. ఆ విధంగా అందరూ కూడా అభ్యసన కార్యక్రమాల్లో ముందుండటానికి, విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా, తమ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశిస్తూ, తప్పకుండా యువతకి మేలు జరగాలి. ఈ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కూడా వారి నాయకత్వంలో ప్రత్యేకంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ప్రథమ ప్రాధాన్యంగా ఈ బ్రహ్మూరు దళితవాడను ఎంపిక చేసుకోవాల్సిందిగా బుచ్చయ్య చౌదరి గారిని కోరుతా ఉన్నాం. మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాయకత్వంలో రాజమండ్రి రూరల్లో కూడా మొత్తం అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాం. రక్తదానం అనేది ఎన్నో మంది ప్రాణాలను కాపాడే అంశం. రక్తం చాలా అమూల్యమైనది. ఆ రక్తం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సడన్ గా అవసరం కావచ్చు, మనకు కావచ్చు, మన మిత్రులకు కావచ్చు, మన కుటుంబాలకు కావచ్చు. మనం ఒకరు డొనేట్ చేయగలిగితే ముగ్గురికి రక్తం కాంపోనెంట్స్ ని మనం ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. సో రక్త కొరతతో ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాలని ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజమండ్రిలో కొనసాగిస్తున్నాం. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు వారధి ఆంజనేయులు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమారాచార్యులు పర్యవేక్షణలో కట్టుంగ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులచే జరిగింది. 3000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్థానికులు వారధి హనుమంతరావు, వారధి నాగబాబు, నామని వాసు, వారధి ప్రసాద్, వారధి రామారావు, చెక్కా నాగేశ్వరరావు, అప్పన సుబ్రహ్మణ్యం, పువ్వాడ నాగబాబు, కందుకూరి శ్రీహరి, నిమిషక వెంకటేష్, సాయిబాబా, వాసంశెట్టి వీరబాబు, వారాది హరి, వారాది రాజు, వారాది నాగు, స్థానిక పెద్దలు ఆండాల్, గోష్ఠి లక్ష్మి బృందం పాల్గొన్నారు. పుష్పోత్సవం కార్యక్రమంతో సీతారామ కళ్యాణోత్సవాలు ముగిశాయి.
పార్టీని బలోపేతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రానున్న పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్ తెలిపారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో తయారవుతుందని మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని మార్టిన్ లూథర్ విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000, ఆడపిల్లలకు నెలకు 1,500 ఇవ్వడం వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పేదలకు సంజీవన్ లాంటి ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని, ఆసుపత్రులకు 3,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మార్టిన్ లూథర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒకటి కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి మహిళకు 45 సంవత్సరాలు నిగిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళిన ప్రతి పిల్లలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం అనేటువంటి స్కీమ్ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన వేయడం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. డాక్టర్ వడియార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు, సైనికుల మాదిరి పనిచేసి రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటామని అన్నారు. మీరు ఇంకా 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పోగేయాలండి. నేను 2 రోజులు మీ ఈ అబ్బాయినో లేకపోతే మీరు ఎవరినన్నా మీరు కూడా వచ్చేయని ఉంటే ఈ పాస్టర్ల దగ్గరికి అక్కడ అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడాలి అనేటువంటిది ఏమీ లేదు. ఏంటంటే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామో వాళ్ళు ఉంటారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు బెజ్వాడ్ రంగారావు, అసంఘటిత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. విలేకరుల సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నల్ల వీర్రాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటన్ రవి, నగర ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జి యేసు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం గురించి మా వంతు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తరపున, జనసేన తరపున, మన పార్టీ తరపున మనం కృషి చేస్తామని, పార్టీని తొందరలోనే అందరినీ జాయినింగ్ చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హృదయపూర్వక అభినందనలు. 50 వార్డుల్లో కూడా కమిటీలు వేసి వార్డుగా 5 నిలుపుకుని కమిటీ కింద వేసి రాజమండ్రిలో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కానీ, కార్డులు కానీ, లోన్లు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిటీ కాంగ్రెస్ స్పెషల్ దృష్టిలో తీసుకొస్తే ఆయన కమిషనర్కి దాని అధికారులకి ఇంతకి ఒక ప్రోగ్రాం టీకే రెడ్డి గారు వచ్చాక ప్రారంభిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. రాజమండ్రి గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, కార్మికుల సహజ మరణానికి బీమా సదుపాయం కల్పించాలని, కార్మికులు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు బొజ్జా రామకృష్ణ, దేవగుప్తం శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, కోరుపాటి రాజన్న, శంకర వెంకటేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికులు యాక్సిడెంట్ అయినచో
2 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులో పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదంటే ఈ సందర్భంగా మనం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని శాంతి భద్రత విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లపై నిఘా ఉంచామని చెప్పారు. ఇటీవల రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఎస్పీతో ముఖాముఖి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య సంఘటనతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా శాంతి భద్రతల విభాగం ఏఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు సీసీసీ ఛానల్తో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా ఉంచామన్నారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నామన్నారు. పల్లె నిద్ర చేస్తూ గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామన్నారు. ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, తమకు సమాచారం అందితే వెంటనే బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేస్తామన్నారు. శక్తి యాప్, మహిళా రక్షకుల ద్వారా మహిళలు, యువతలు రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని సుబ్బరాజు వివరించారు. నమస్కారం అండి. శాంతి భద్రతలను పూర్తిగా కాపాడుతున్నాము. ఏ పరిస్థితుల్లోనైనా పేకాటలు, క్లబ్బులు, అలాగే విచ్చలవిడిగా పబ్లిక్గా రికార్డింగ్ డ్యాన్సులు ఇటువంటివి చేయడానికి మేము ఒప్పుకోవడం లేదు. అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు వాటికి బందోబస్తు కల్పిస్తున్నాము. అలాగే బందోబస్తు ప్లాన్ ఇచ్చేటప్పుడు మేము డ్రోన్ కెమెరా, అలాగే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకొని వారికి ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ మరియు సివిల్ పోలీసులు, హోంగార్డులు, అన్ని ఫోర్సెస్ అంటే మా మహిళా గ్రూపు, మా మహిళా కానిస్టేబుల్స్, మహిళా ఆఫీసర్లు వారిని కూడా సహాయం తీసుకొని శాంతి భద్రతల్ని కాపాడుతున్నాము. మాకు ఎప్పుడైనా సరే సలహాలు, సంప్రదింపులు కావాలంటే శాంతి సంఘాలని ఏర్పాటు చేసుకుంటున్నాము. గ్రామాల్లో పల్లె నిద్ర కూడా చేస్తున్నాము. అలాగే ఈ మధ్యనే ఏదైనా అల్లర్లు జరిగిన విలేజుల్లో అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా బైండ్ ఓవర్లు చేస్తున్నాము. అశాంతి రేకెత్తించే కొంతమంది శక్తులను కనిపెట్టి రౌడీ షీటర్లుగా నమోదు చేస్తున్నాం వారికి. అలాగే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, దొంగతనాలు జరిగినప్పుడు త్వరగా ముద్దాయిని పట్టుకోవడానికి వీలుగా సీసీ కెమెరాలను కూడా మేము ఈ స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ఆ స్పాన్సర్స్ సహాయంతో ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాటిని నెలకొల్పుతున్నాము. మా యొక్క సిబ్బందికి మేము అడాప్షన్ కానిస్టేబుల్ డ్యూటీ కూడా ఇస్తున్నాము. అంటే ఒక్కొక్క స్టేషన్లో సిబ్బందికి ఆ గ్రామం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలను కానీ దత్తత గ్రామం కింద ఆయన తీసుకొని ఆ గ్రామంలో జరుగు విశేషాలు ఏమైనా ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలి. ఎవరికైనా అటువంటి బెట్టింగ్ దొరికినప్పుడు వారి మీద తగు చర్య తీసుకొని కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతానికి మా దృష్టికి రాలేదు. ఎప్పుడైనా దృష్టికి వస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. తర్వాత మహిళా రక్షక్ అని ఆ ప్రోగ్రాము, శక్తి యాప్ అని ప్రోగ్రాము విరివిగా చేస్తున్నాము. మా జిల్లాలో మహిళలకు ఎటువంటి భద్రత అవసరమైనా మేము తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేస్తున్నాము. పిటిషన్స్ ఎవరైనా పబ్లిక్ ఇచ్చినప్పుడు ఒకవేళ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఎస్పీ గారు, మేము మా అడిషనల్ ఎస్పీ హోదాలో కూడా అక్కడ ఉన్న డిఎస్పీ, సిఏ, ఎస్ఐ గారికి ఫోన్ చేయడం లేదా వారిని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఆ పిటిషనర్ ఎదురుగా మాట్లాడి వారికి తక్షణం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అగిరిపల్లి వడ్లమాన్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో బందోబస్తు అధికారులకు, సిబ్బందికి పలు మార్గదర్శకాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జారీ చేశారు.
ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామాన్ని 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ బందోబస్తులు విధి నిర్వహించబోయే పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే ప్రదేశాలు, సభా ప్రాంగణాలు, ట్రాఫిక్ నియంత్రణ ప్రాంతాలు, వాహనాల నిలుపుదల ప్రాంతాల్లో తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది పరస్పర సహకారంతో ఉద్యోగ నిర్వహణ చేస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏ విధంగానూ ఆటంకాలు తలెత్తకుండా తమ విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ జనసమ్మేళన నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీవీఐపీ పర్యటనను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలు అందించారు. 3 అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 33 మంది సిఐలు, 72 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు మరియు హెడ్ కానిస్టేబుల్, 117 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 375 మంది మహిళా పోలీసులు, 60 మంది హోంగార్డులు, 208 మంది, 897 మంది రోప్ పార్టీ, 4 క్విక్ రియాక్షన్ టీమ్స్లను ఉపయోగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, ఇంటి పన్ను, కరెంటు బిల్లులతో పాటు వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక మదర్ తెరిసా సెంటర్ వద్ద గంటపాటు నిరసన నిర్వహించారు. అంతకుముందు కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం, డైరీ ఫారం రోడ్, ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని అక్కడ గంటసేపు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తరువాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారా అని విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు విపరీతంగా పెంచారని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి కె బోడకొండ, తోకల ప్రసాదులు మాట్లాడుతూ గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరావు, అప్పలరాజు, టి అన్నవరం, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి, గంగా, అప్పయమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్న తాటేగిళ్ళు ఉన్నా సరే 1000 రూపాయలు వస్తుంది, చిన్న పెంకులు 2000 వస్తుంది, ఇక డాబాలు 5000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాధుడే అనే విధంగా ఇంటి పన్ను పెంచి, కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. రాజమండ్రి, బొమ్మూరు, అరుంధతిపేటలో మెగా రక్తదాన శిబిరం. రెవెన్యూ అధికారులు కార్యశాల ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల గురించి పోలీసులకు చెప్పండి, మీ పేరు గోప్యంగా ఉంచుతాం. సిసిసి సమాప్తం. నమస్కారం.